హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు? నేనైతే ఈరోజు గోడ్చిక్కుడు పచ్చి కొబ్బరి ఫ్రై చేశానండి. పప్పు ఏమో చింతచిగురు పప్పు. చింతచిగురు అంటే పచ్చిది కాదండి, ఎండబెట్టుకొని మనం సమ్మర్లో దొరికినప్పుడు ఎండబెట్టేసుకొని పెట్టుకుంటా అని చెప్పాను కదా, అదే అనమాట. పప్పులోనే పెట్టేస్తాను. గోడ్చిక్కుడు కూడా ఒక గిన్నెలో వేసేసి వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి కుక్కర్లోనే పెట్టేస్తే పప్పుతో పాటు ఇది కూడా ఉడికిపోయింది కదా. నేను తర్వాత తాలింపు వేసేసుకుందాము. అది పచ్చి కొబ్బరి కూడా సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. పచ్చి కొబ్బరి కాస్త జీలకర్ర కలిపి మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడు పప్పు కూడా తాలింపు వేసేసాం కదా, అది తీసేసిన తర్వాత గోడ్చిక్కుడుకు తాలింపు వేసుకుందాం. తాలింపు గింజలు ఎండుమిర్చి, మునగాకండి. ముందు నేను వేసాను కదా మునగాకు, ఎండబెట్టుకొని అది కూడా స్టోరేజ్ పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా, మునగాకు వేసాను. అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అది వేసి రెండు వేగిన తర్వాత ముందుగా మనం పచ్చి కొబ్బరి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, పొడి మొత్తం వేసేసుకుందాము. పొడి వేసేసుకుని కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ మనం గోడ్చిక్కుడులో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం లైట్గా, ఎక్కువ అక్కర్లేదు. వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. కారం కూడా మనం తగినంత కారం వేసుకుందాము. రెండు వేసుకొని పచ్చి కొబ్బరి కొంచెం ఆ స్మెల్, పచ్చి స్మెల్ పోయేంత వరకు, ఎందుకంటే పొడి పొడిగా ఉంది కాబట్టి తొందరగా ఎగుతుంది. కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ ముందుగా మనం ఉడకబెట్టుకున్న గోడ్చిక్కుడు కూడా వేసేసుకొని, ఇది ఎందుకంటే వాటర్లో ఉడికిచ్చాం కదండి, కాస్త తడిపోయేంత వరకు కొద్దిగా చేసుకుంటే మనకి, ఎందుకంటే నెక్స్ట్ రోజు ఉన్నా కానీ మనకు పాడవకుండా ఉంటుంది. ఒకటే రోజు కనుక్కోండి, ఎక్కువ వేగకపోయినా పర్లేదు, తినేసేయచ్చు. మనకు ఒకవేళ నెక్స్ట్ రోజు ఉంటుంది అనుకుంటే కానీ కొంచెం పచ్చి కొబ్బరి ఇది కదా, తడికి స్మెల్ వస్తుంది, అందుకని ముందుగా కొంచెం వెయిట్ చేశానండి. మంచి టేస్ట్ అయిన పచ్చి కొబ్బరి గోడ్చిక్కుడు ఫ్రై, చింతచిగురు పప్పు రెడీ అయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.